ఏంది దావోస్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయా? ఇక మరి ఏమనుకున్నావు రేవంత్ అన్న అంటే తను డైనమిక్ సీఎం. ఎంతొచ్చినా ఏంది? ఇప్పటికే 74,000 కోట్ల పైకొచ్చినాయి అంట ఆ పెట్టుబడులు. వావ్ సూపర్. మరి డుంబుగాడు కేటీఆర్ ఎంత తెచ్చిండు? ఇక 2023లో వెళ్ళి 21,000 కోట్లు తెచ్చిర్రు. గదే రేవంత్ అన్న 2024 వెళ్ళి 40,000 కోట్ల పైగానే తెచ్చే. ఇప్పుడు 2025లా ఇప్పటికే 74,000 కోట్ల పెట్టుబడులు పైచిలకు వచ్చినాయి. ఈసారి మొత్తం 1,00,000 కోట్లు వస్తాయని అంచనా కడుతున్నారు. సూపర్ సూపర్. ఏదన్నా రేవంత్ అన్న అంటే రేవంత్ అన్ననే. మరి అన్నయ్య అనుకున్నది ఏ పార్టీ అనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ. గా బ్రాండ్ కి రేవంత్ అన్న బ్రాండ్ కలిసి దుమ్ము దుమారం రేపుతాంది. తెలంగాణకే ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి? గా మన రేవంత్ అన్నకి డిమాండ్లు ఏం లేవు, గా పార్ట్నర్షిప్లు లేవు, పర్సంటేజ్లు లేవు, ఇంకా దొంగ వాటాలకు అసలుకే లేవు, కిట్ ప్రోకో లేదు. గంతా ఫెయిర్ గా నడుస్తుంది. అవునా? సూపర్ సూపర్. ఇంకా కంపెనీలకు కూడా మిగిలిన రాష్ట్రాల కన్నా మంచిగా రాయితీలు ఇస్తున్నట. ఇక గంతకన్నా కంపెనీ వాళ్ళకి ఏం కావాలి? అది నాయకుడు అంటే అట్లుండాలి. రేవంత్ అన్నకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమంతా అండగా నిలవాలి. గౌను మళ్ళా మన మద్దతు అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికే.